వెల్కమ్ టు వినయ్ టాక్స్. భగవద్గీతలో ఈరోజు మనం ఎపిసోడ్ 8 మొదలు పెట్టబోతున్నాము. నచ కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిం నో రాజేన గోవింద కిం భోగైర్జీవితే నవ. కృష్ణ, నేను విజయాన్ని కోరుకోవడం లేదు, రాజ్యాన్ని ఆశించడం లేదు, సుఖాల కోసం ఆరాటపడడం లేదు. ఏ గోవింద, రాజ్యం వల్ల కానీ భోగాల వల్ల కానీ మా కొరిగేదేముంది, బ్రతుకే నిరర్ధకం అనిపిస్తుంది అని అర్జునుడు ఇక్కడ అంటున్నాడు. అంటే అర్జునుడు ఈ యుద్ధం వల్ల మాకు అసలు శ్రేయస్సే కలగదు అని అంటున్నాడు. అంటే తనకు శ్రేయస్సు కావాలి, అది యుద్ధం చేయడం వల్ల కలగదు అని అర్జునుని అభిప్రాయం. అంటే శ్రేయస్సు కావాలి, అది యుద్ధం చేయడం వల్ల లభించేదేమీ లేదు అని అర్జునుని అభిప్రాయం. అసలు వాస్తవానికి విజయుడు అన్న బిరుదు ఉంది అర్జునునికి. ఎందుకంటే గతంలో ఎన్నో యుద్ధాలు చేశాడు అర్జునుడు. ఇక్కడికి వచ్చేసరికి యుద్ధం చేయడానికి వెనక ముందు అవుతున్నాడు. అంటే ఎందుకని వెనక ముందు అవుతున్నాడు అంటే తన వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఇక్కడ అర్జునుడు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అంటే ఎలాంటి కన్ఫ్యూజన్ అంటే, ఇప్పుడు నేను యుద్ధం చేస్తుంది నా వాళ్ళ కోసం, ఒకవైపు ఏమో శత్రువులు కూడా నా వాళ్ళే ఉన్నారు. కాబట్టి నేను యుద్ధం చేస్తే అక్కడ పోయేది నా వాళ్ళు, నేను గెలిచినా ఓడిపోయినా నష్టపోయేది నా వాళ్ళే. అయితే ఇప్పుడు ఈ యుద్ధంలో గెలిచిన రాజభోగాలు ఎలా అనుభవించాలి, ఎవరితో అనుభవించాలి అంటే ఈ యుద్ధం గెలిచి నిత్య సుఖాలను అనుభవించే అవకాశం ఎక్కడుంది కృష్ణ అని అర్జునుని యొక్క అభిప్రాయం. కృష్ణ, రాజ్యం పొంది సాధించే ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు రాజ్యం దుర్యోధనునికి ఉంది కదా, ఆ రాజ్యం వల్ల దుర్యోధనుడు ఏం సుఖపడ్డాడు అని అర్జునుడు అంటున్నాడు. అంటే అయినకు వీళ్ళకు అసలు ఆ కౌరవులకు పాండవులకు ఉన్న తేడా ఏమిటో కూడా అర్జునుడు మర్చిపోయాడు. ఇక్కడ ప్రధానమైనవి ధర్మానికి అధర్మానికి తేడా తెలియకుండా, అంటే కరుణ అనే పీకల లోతులో మునిగిపోతున్నాడు. ఇప్పుడు మీరు చూస్తారు. అయితే అర్జునుడు ఇంకో మాట అంటాడు, ఇప్పుడు నేను ఈ యుద్ధాన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను కృష్ణ. ఎందుకంటే వాళ్ళని చంపడం వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు. అది ఏ స్థాయిలో అంటున్నాడు అంటే, అసలు దేనికోసం బ్రతకాలి, ఎందుకని బ్రతకాలో నాకు అర్థం కావడం లేదు. అంటే పుట్టినందుకు బ్రతకాలా? ఒకవేళ బ్రతికినా ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా మనము. నేను బ్రతకకుండా ఉండడమే మంచిది కదా. ఇప్పుడు వాళ్ళు నా మీద బాణాలు వేసిన నేను తిరిగి వాళ్ళ మీద వేయను. ఎందుకు అంటే వాళ్ళు నా బంధువులు, ముఖ్యంగా నా సోదరులు. నా సోదరులను చంపి ఈ పాపాన్ని మూట కట్టుకోలేను నేను అని అర్జునుడు అంటున్నాడు. అయితే ఇక్కడ అర్జునుడు అనుకుంటేనే కృష్ణ గోవింద అని కూడా సంబోధించాడు. గోవింద అని ఎందుకు సంబోధించాడంటే ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నాడు కాబట్టి గోవింద అని సంబోధించాడు కృష్ణ పరమాత్మను. గోవింద అనే యొక్క అర్థం ఏమిటంటే, గో అంటే వాక్కు, వింద అంటే ఇవ్వడం అని అర్థం. అంటే వాక్కును ఇచ్చేవాడు, వాక్కును ప్రేరేపించేవాడు అని అర్థము. ఇప్పుడు నా బుర్రలో ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు, నా వాక్కు ఇలా ఎందుకు పుడుతుందో నాకు అర్థం కావట్లేదు, దానికి కారణం నువ్వే, ఎందుకు ఇలా అవుతుంది కృష్ణ అని పరమాత్మను అడుగుతున్నాడు. అంటే సహజంగా మానవులు బాహ్యంలో ప్రపంచానికి సంబంధించే ఉంటాయి, కర్మలు కూడా బయట సాగుతుంటాయి, కానీ వాటికి కారణమైన భావాలు ఆంతర్యంలోనే ఉంటాయి. ఆంతర్యాన్ని ఆశ్రయించుకొని బాహ్యానికి కదులుతుంటాం. ఇలా అంతర్యాన్ని ప్రేరేపించే గోవిందుని వైభవాన్ని బయట చెప్పుకుంటే భగవన్మయం అవుతుంది. అందుకే నమో తాళపాక అన్నమయ్య ఆ దిశలో మనకు మార్గనిర్దేశం చేశాడు. భావములోనే బాహ్యము నందు గోవింద గోవింద అని కొలువవో మనస అని అన్నమయ్య చెప్పాడు. తమ సమస్యను గోవిందుని ముందు పెడుతూ తన మనస్సును గోవిందుని చేతికి అప్పజెప్పాలి. తాను వాంఛించే శ్రేయస్సును ప్రసాదించమని గోవిందుని ప్రార్థిస్తున్నాడు అర్జునుడు. ఆ భారము నీదేనంటూ గోవిందుని
కృష్ణ అని సంబోధిస్తున్నాడు. అయితే ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునునితో ఒక మాట అంటున్నాడు. అర్జున, ఈ యుద్ధం కేవలం నీ కోసము మాత్రమే కాదు, నీ వాళ్ళ కోసమైనా సరే నువ్వు యుద్ధం చేయాలి. నీ వాళ్ళ కోసమైనా కొన్ని పనులు చేయాలి. నీకు రాజ్యం అవసరం లేకపోవచ్చు, కానీ నీ వాళ్ళకు ఉంటుంది కదా. నీవు ఒక గొప్ప యోగివి కావచ్చేమో, కానీ నీ వాళ్ళు కాదు కదా. కాబట్టి వాళ్ళ కోసమైనా చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానము అర్జునుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతున్నాడు. ఏషా మర్తే కాంక్షితం నో రాజ్యం భోగ సుఖాని చ తయిమే వస్థిత యుద్ధే ప్రాణం స్వక్త్య ధనాని చ. కృష్ణ, రాజ్యాన్ని, రాజభోగాల్ని, రాజ్యసుఖాల్ని ఎవరి కోసం ఆశించామో వాళ్ళే యుద్ధంలో నిలబడి ఉన్నారు. సంపదల్ని వదిలేసుకున్నారు. ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా తెగించి ఉన్నారు. ఇప్పుడు అక్కడ నా వాళ్ళందరూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల మొత్తం నా వాళ్ళు, నా బంధువులు, నా మిత్రువులు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి నేను ఈ యుద్ధం చేయలేను. ముల్లోకాళ్ళ రాజ్యాధిపత్యం వచ్చి పడినా నేను వీళ్ళెవ్వరిని చంపను. ఇక భూమి కోసం చంపుతానా? మధుసూదన, ఒకవేళ వీళ్ళలో ఎవరైనా నన్ను చంపడానికి వచ్చినా నేను తిరిగి వాళ్ళను చంపను అని అంటున్నాడు. సరే, అర్జునుడు చంపకుండా ఉంటాడు. కానీ దుర్యోధనాదులు, వాళ్ళ మనుషులు, వాళ్ళ సోదరులు, వీళ్ళందరూ చంపకుండా ఉంటారా? పోనీ అరే, అర్జునుడు మారిపోయిండు, అర్జునుడు వాళ్ళ సోదరులను కూడా ఈ యుద్ధాన్ని మానుకుందామని ఏదో ఒక విధంగా వాళ్ళకు చెప్పి మేనేజ్ చేసుకున్నాడు. మనం అడవిలోనే పోయి బతుకుదాం, ఎక్కడైనా పోయి బతుకుదాం, ఆ రాజ్యం మొత్తాన్ని కౌరవులకే అప్పచెప్పేద్దాము, ఆ దుర్యోధను చేతిలో పెట్టేద్దాము, ఇంకా మనకెందుకు ఈ రాజ్యం, ఉన్నదాంతో తృప్తిగా ఉందాము అని ఒకవేళ అర్జునుడు వాళ్ళని మేనేజ్ చేయగలిగితే, పాండవులను అక్కడ వచ్చిన వాళ్ళందరినీ మేనేజ్ చేయగలిగితే, అక్కడ అర్జునుని కోసం 7 అక్షోహిణి సైన్యాలు వచ్చాయి. ఈ సంగతి అర్జునుడు ఎందుకు మర్చిపోతున్నాడో అర్థం కావట్లే. ఎంతసేపు వాళ్ళ సోదరులు మాత్రమే ఉన్నారని అనుకుంటున్నారు. ఇటు అర్జునుని వైపు 7 అక్షోహిణి సైన్యాలు ఉన్నాయి. వాళ్ళంతా ధర్మం కోసం యుద్ధం చేయడానికి వచ్చిన రాజులు మరియు సామంత రాజులు. కానీ ఇంకోవైపు అంటే కౌరవుల వైపు 11 అక్షోహిణి సైన్యాలు ఉన్నాయి. వాళ్ళు ధర్మం కోసం రాకపోవచ్చు, కానీ దుర్యోధనుడు బ్లాక్మెయిల్ చేసి అయినా సరే వాళ్ళను ఏదో ఒక విధంగా హైజాక్ చేసి దగ్గర పెట్టుకున్నారు. ఇంకొంతమంది ఏమో ఆ ధర్మానికి సపోర్ట్ చేయడానికి వచ్చినారు. అలా రకరకాల మంది చాలా మంది ఉన్నారు. ఇటువైపు 7, అటువైపు 11, మొత్తం 18 అక్షోహిణి సైన్యాలు ఉన్నాయి. ఆ 18 అక్షోహిణి సైన్యాలు అంటే ఆల్మోస్ట్ అఖండ భారతదేశం మొత్తం వచ్చిండ్రు అన్నట్టు అక్కడ. మళ్ళీ ఎంతసేపు ఇతని సోదరులు, మళ్ళీ ఆ కౌరవ సోదరులు, ఇక్కడి వరకే ఆలోచిస్తున్నాడు అర్జునుడు. మొత్తం అంతటా మిగతా రాజుల గురించి ఆలోచించడం లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే దీన్నే స్వార్థ బుద్ధి అంటారు. ఈ బుద్ధిని ఇది ధర్మంలో వర్తించదు, ఇది ధర్మచక్రంలో ఇమిడదు. ఇది అర్జునులో ఉన్న పెద్ద లోపం. అయితే ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఇన్వాల్వ్ అయ్యి అసలు స్టార్ట్ చేయొచ్చు భగవద్గీత. అయినప్పటికీ ఇంకా కృష్ణ పరమాత్మ స్టార్ట్ చేయలేడు. ఇంకేం చెప్తాడో చూద్దాం. పూర్తిగా చెప్పని. ఇప్పుడు మనము ఒక పేషెంట్ డాక్టర్ దగ్గర వెళ్తాడు, అతను ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ మొత్తం చెప్తాడు. పూర్తిగా చెప్పిన తర్వాతనే డాక్టర్ దానికి సంబంధించినవి ఏం కావాలో అవి రాస్తాడు. అంటే టెస్టులు రాయాలా, ఏ మందులు రాయాలా అనేది అప్పుడు డిసైడ్ అవుతాడు డాక్టర్. అదే పేషెంట్ పూర్తి ఏం చెప్పకముందుకి 1-2 మాటలు చెప్పగానే వినుకుంటా రాసాడు కదా. సేమ్ ఇక్కడ కృష్ణ పరమాత్మ చేస్తున్నది కూడా అదే. అర్జునుడు పూర్తిగా కక్కిన తర్వాతనే ఈయనకు ఏం తినిపియాలో, ఏ మందులు ఇవ్వాలో అప్పుడు స్టార్ట్ చేస్తాడు కృష్ణ పరమాత్మ. ఇంకా చెప్తున్నాడు అర్జునుడు, ఇంకా కొన్ని చెప్తాడు ఇప్పుడు. ఇంకోటి, అర్జునుడిని ఈ పాండవులను కౌరవులు ఏదో ఇప్పుడిప్పుడు వచ్చిన శత్రుత్వం కాదు, అసలు శత్రువులే కాదు. పాండవులు మాత్రం వాళ్ళని శత్రువులా ఎప్పుడు ఏనాడు కూడా భావించలేదు. కౌరవులు మాత్రం మొదటి నుండి వాళ్ళ నుండి ఏదో గుంజుకోవాలి,
ఇప్పటి నుండి అది బాల్యం నుండి విషప్రయోగం కూడా చేశారు. ఇంకా ఇలా చాలా విధాలుగా చిన్నప్పటి నుండి పెద్దగా అయ్యే వరకు, అంటే బాల్యం నుండి పెద్దగా అయ్యే వరకు వాళ్ళకు పెట్టిన టార్చర్ అంతా ఇంత కాదు. ఇవన్నీ అర్జునుడు మర్చిపోతున్నాడు. సరే మర్చిపోయినా సరే ఓకే, లైట్ తీసుకుందాం అనుకున్నా. పోనీ వాళ్ళు కౌరవులు లైట్ తీసుకుంటారా ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయినాక? తీసుకోలేరు కదా. ఇక్కడ అర్జునుడు యుద్ధం చేయలేను అని చెప్పేసి ధనస్సును పక్కకు పెడుతున్నాడు. ఈ టైంలో అక్కడ ఒకవైపు ఏం జరుగుతుందో తెలుసా అండి? ధర్మరాజు భీష్ముని దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. ఒకవైపు శంఖాలు పూరిస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు ధనుర్విద్యలో అర్జునుని మించిన వాళ్ళు ఎవ్వరు లేరు పాండవుల వైపు. ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేయనని పక్కకి వెళ్ళిపోతే ధర్మరాజు ఎవరిని నమ్ముకోవాలి? ఎవరిని నమ్ముకొని ఇప్పుడు ముందుకు పోవాలి? ఇక్కడ పెద్ద అధర్మం జరిగిపోతుంది. ఈయన కానీ ఇప్పుడు పక్కకి వెళ్ళిపోతే, అర్జునుడు కానీ పక్కకి వెళ్ళిపోతే పెద్ద అధర్మమే జరిగిపోతుంది. ఇక్కడ ఎంతో మంది ప్రజలు ఉన్నారు. ప్రజలందరూ పాండవులనే నమ్ముకొని ఉన్నారు. ఆఖరికి మిగిలిన వాళ్ళు సామంతరాజులు కానీ ఇంకెవరైనా మిగిలిన వాళ్ళు కానీ పాండవులనే నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు పాండవులు మొత్తం యుద్ధంలో ఓడిపోతే నష్టపోయేది పాండవులు మాత్రమే కాదు, హస్తినాపురం మొత్తంలో ఉన్న ప్రజలందరూ పూర్తిగా నష్టపోతారు. వాళ్ళకు వచ్చే టార్చర్ మామూలు టార్చర్ ఉండదు ఇంకా ఆ టైంలో. ఈ పాయింట్ని అర్జునుడు ఎందుకు మర్చిపోయాడు అనేది క్వశ్చన్. ఇక్కడ ఒక పెద్ద పాయింట్ చెప్పాడు అర్జునుడు. అది గొప్ప విషయం కాదు, ఇది పనికిరాని వాక్యం అన్నాడు. ఏమన్నాడు? ముల్లోకాల రాజ్యాధిపత్యం వచ్చి పడినా నేను వీళ్ళెవరిని చంపలేను అని అన్నాడు. ముల్లోకాలు అంటే ఏంటిది? స్వర్గము, మానవలోకము, పాతాళం, ఇవే త్రిలోకాలు. వీటికి మొత్తం రాజ్యాధిపత్యం వచ్చినప్పటికి కూడా నేను వాళ్ళ మీద యుద్ధం చెయ్యను, వాళ్ళ మీద ఏ అస్త్రాలు వదలను. తన వాళ్ళను వధించడం సాధ్యం కాదు అని అర్జునుడు అంటున్నాడు. సో అర్జునుడు ఈ టైప్లో బిహేవ్ చేస్తున్నాడు. ఇది కృష్ణ పరమాత్మ ఒకవైపు వింటున్నాడు. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో ఎలా బిహేవ్ చేస్తాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్, జై హింద్.